చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్ని పెట్టిన అధికారులని ఒత్తిడి చేసి తిరిగి తీసుకునేలా చేస్తున్నాడు. ఇది మీ ప్రశ్న. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఏంటి మీరు చెప్పండి. ఎన్ని అవినీతి చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఎంత? వాళ్ళు చెప్పింది 3,500 కోట్ల రూపాయలు తొలిసారిగా చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్లో 3,500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్వాహ అని. తర్వాత 350 కోట్లు అని చెప్పారు. తర్వాత 20 కోట్లని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఎంత స్వాహ? ఇది కేవలం ఆ రోజు చెప్పాం. చంద్రబాబు నాయుడు గారిని ఎట్టొకట్ట ఎన్నికలకు ముందే లోపల పెట్టాలి, ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలి, శారీరకంగా ఆయన్ని కాస్త నిర్జయం చేయాలి, అపాయం కలుగు చేయాలనే ఒక దుర్బుద్ధితో తప్ప ఆ అరెస్టులో నిజమేముంది చెప్పండి. లేకపోతే ఒక మాట అడుగుతా, పొన్నగోలు సుధాకర్ గారు ఏంటి? అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ అంటే ఎక్కడ వాదించాలి? న్యాయస్థానాలలో. ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ వాదించాడు? హైదరాబాద్, ఢిల్లీలో, బెంగళూరులో ప్రెస్ మీట్లు పెట్టి సంజయ్తో పాటు. ఆయన డ్యూటీ ఏంటి? దేనికి తీసుకున్న డబ్బులు? ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయినట్టున్నాడు వైసీపీకి. మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ మధ్య రాజధాని అమరావతికి మద్దతు పలికిన ఛానళ్ళ మీద రొసరొసలు వేస్తున్నాడు. అందుకని ఇవన్నీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు గారికి కావాలని పెట్టిన కేసు